నమస్తే అండి. నా పుట్టినరోజు సందర్భంగా బోడుపల్లో ఉన్న శ్రీ నిమిషాంబికా దేవిని దర్శించుకొని ఆ తల్లి దీవెనలు పొందడానికి వచ్చాం. నిమిషంలో కోరికలు తీర్చే కల్పవల్లి కాబట్టి ఈ అమ్మవారిని నిమిషాంబికా దేవిగా కొలుస్తారు. ఇక్కడ 16 ప్రదక్షిణలు చేసి ఆ తల్లిని భక్తితో కొలిచి ఏ ధర్మబద్ధమైన కోరిక కోరినా 21 రోజుల్లో నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం ఇలా సమర్పిస్తారు. చూసారుగా ఎంత మంది ప్రదక్షిణలు చేస్తున్నారో. ఆలయంలోకి వెళ్ళగానే ఆలయ కమిటీ వారు మమ్మల్ని గుర్తుపట్టి అమ్మవారికి ప్రత్యేక అర్చన నిర్వహించి ఆశీర్వచనంతో పాటు అమ్మవారి దివ్య కుంకుమ, పూలు, పండ్లు, ప్రసాదం అందింపజేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో దర్శనానికి వెళ్ళగా అక్కడ కూడా వారు ఆశీర్వచనం అందించి అమ్మవారి చీరను నాకు బహుకరించారు. నా పుట్టినరోజున అనుకోని తడవుగా లభించిన నిమిషాంబికాదేవి దర్శనము, ఆ అమ్మవార్ల దివ్య ఆశీర్వచనము నిజంగా నాకు ఒక మహత్తర అనుభూతిని కలిగించాయి. అక్కడి నుంచి ఇక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బోడుప్పల్ వాసవి క్లబ్ మెంబర్స్ మమ్మల్ని తీసుకువెళ్ళి ఎంతో అభిమానంతో నాతో కేక్ కటింగ్ చేయించడమే కాకుండా నన్ను వారి ఇంటి ఆడపడుచులా ఆదరించి చీర, సారే, పసుపు కుంకుమలు అందించిన తీరుకి నా హృదయం బరువెక్కింది. వారు తెచ్చిన కేక్ లో చక్కెర కంటే తీయగా వారి ప్రేమ, చీర, సారేలలో బహుమతి కంటే గొప్పగా వారి ఆదరణ, పసుపు కుంకుమల్లో ఆశీర్వాదాల పరిమళం, అన్నదమ్ముల అనురాగం, అక్కా చెల్లెల ఆప్యాయత నన్ను మైమరిపించాయి. తోబుట్టువులు లేని నాకు ఇంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇలా చేరువయ్యారు. మీ అందరి వల్లే ఇంతటి అభిమానానికి పాత్రురాలయ్యా. అందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇట్లు మీ కవిత.